వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మొహరం నెలలో అంటే 2025 సంవత్సరంలో ఇక్కడికి అంటే ఇంతకుముందంతా చాలామంది విఐపీలు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. ఈరోజు ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్ కడప అమ్మాయి కుప్పు ఈరోజు మా వేనాడు దర్గాకి విచ్చేశారు. ఆమెతో కాసేపు సంభాషణ చేస్తాం. వాలేకం అస్సలాం రహమతుల్లాహి వబర్కాతుహు. కుప్పు గారు, మీ ఇన్స్టాగ్రామ్లో చాలా చూస్తూ ఉన్నాము, చాలా ఇదిగా ఉంది, హ్యాపీగా ఉన్నది. మీకు ఇప్పుడు దాకా ఎంతమంది సబ్స్క్రైబ్స్ ఉన్నారు? చాలా మంది అయితే ఉన్నారు, 57.3K ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. విన్నాను, మీ యూట్యూబ్ ఛానల్లో చాలా విన్నాను. అలానే రావాలని చాలా 2-3 years నుంచి అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు కుదిరింది. దర్శనమైంది, చదువుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లున్నదమ్మా మీకు? ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అనిపించింది చాలా బాగుంది దర్గా అయితే, సూపర్ బాగుంది దర్గా అయితే. ఇక్కడ చాలా బాగుంది. బాగుందా? ఇంకా అమ్మా, ఇకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని దర్గాల్లాగా ఇక్కడ అందరినీ పిక్కొని తినడం కానీ ఏమైనా వసూలు చేయడం కానీ ఏమైనా చేశారా? అలాంటిది ఏమైనా విన్నారా? అలా ఏం లేదు. ఏమైనా కావాలంటే సాహిబ్ దగ్గర నుంచి ఇస్తున్నారు. ఇంకా మాకు ఇలా చేసుకోండి, ఇలా చేయండి అని చెప్తున్నారు చాలా మంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లం ఏమైందా? నీళ్ళది కానీ ఏదైనా కానీ? ప్రాబ్లం అయితే ఏం కాలేదు. ఏమైనా కోరికలు మనకి ఏమైనా కోరుకోవాలి అనుకుంటే లాస్ట్ ముడుపులు అయితే కడుతున్నారు చాలా మంది కోరికలు అయితే తీరాయంట. అడిగాను అక్కడ, నేను ఇక్కడికి వచ్చి అంతా బాగా చేశారు. మీలో ఉండేది, మీ మనసులో ఉండేది చెప్పండి అమ్మా. మీ మనసులో ఉన్న కోరిక నెరవేరిపోయిన తర్వాత మళ్ళీ మేము వస్తాము, మేము గుడ్డలు వస్తాము, అన్నదానం చేస్తాము, ఇవన్నీ ఏ చెప్పుకోబాకండి. వస్తానని చెప్పి కూడా అగ్రిమెంట్ చేయబాకండి. వస్తానని చెప్పి రాకుండా పోతే అది అబద్ధాలు అవుతాయి. అవధూతల దగ్గర మనం ఎవరు బిచ్చగలం, బిచ్చం అడిగేదానికి వచ్చాం కానీ ఆర్డర్లు వేసేదానికి రాలే. నా పని అయిపోతే అది చేస్తాను ఇది చేస్తానంటే ఎట్లుంటుందంటే, రేపు ఈ పని చేసి పెట్టరా నీకు కూలి ఇస్తాను టైప్లో అంటారు. నేనైతే అట్లాంటి ఏం ముక్కలేదు, మామూలుగా అయితే ముక్కున్నాను. అట్లా ఏం ముక్కలేదు. నేను నెక్స్ట్ టైం వస్తాను, వీలుంటే రాగలుగుతాను, లేకపోతే రాలేను. సో అలా మామూలుగా అయితే నా సర్వీస్ అయితే నేను ముక్కున్నాను. ఆ తర్వాత ఈయన పిలుపు ఎప్పుడు ఉంటుందో అప్పుడు రండి అమ్మ. అంటే మీరు అప్పులు చేసేసి వడ్డీలు తీసుకొని ఏదో నమ్ముకొని మీరు నాశనం నమ్మని చెప్పి ఏ అవసరం కూడా చెప్పలేదు. అలాంటి కోరికలు ఎప్పుడు ఎక్కడ ఇటు పరిస్థితి కూడా చెప్పుకోబాకండి. ఇక్కడనే కాదు, ఎక్కడైనా కూడా వాళ్ళ అవధూతల పిలుపు ఎప్పుడు ఉంటుందో అప్పుడు దర్శనం చేసుకోగలుగుతారు. అప్పుడు ఏంటంటే మన శక్తి కొలది ఏముందో అది 10 మంది కోసం బాగా చేస్తామని చెప్పుకోండి సార్. ఇంకా అమ్మ చెప్పండి. నాకు అసలు తెలుగు ఉందని ఈ ఛానల్లోనే చూశాను. చూసి ఇంకా మమ్మీని చెప్పాను, మమ్మీ ఓకే అని చెప్పి తీసుకొని వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత షాక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ చాలా బాగుంది. తప్పకుండా రండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీరు ఇది ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టండి, సరేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఆర్ రెహమాన్ గారికి చాలా థ్యాంక్స్. ఇంత బాగా చేశారు. అసలు సూపర్ అసలు. ఇంకపోతే మన జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, వాళ్ళ తండ్రి గారు హరికృష్ణ. ఆయన అయితే ఇక్కడ ఈయన కూర్చోడన్నమా. ఆయన మాటికి వస్తా పోతా ఉన్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ప్రపంచంలో లేకుండా వెళ్ళిపోయినారు ఆయన. ఇంకా చాలామంది వస్తూ ఉంటారు విఐపీ. సరే అమ్మా, మీరు కూడా తప్పకుండా ఇంకా పైకి ఎదగాలని, ఆ దావుద్ షా వలి యొక్క ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉండాలని, ఇంకా పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అస్సలాము అలైకుం.